उपराष्ट्रपति एम वेंकैया नायडू ने आज शिक्षा से लेकर प्रशासन तक विभिन्न क्षेत्रों में मातृभाषा के उपयोग के माध्यम से विभिन्न भारतीय भाषाओं के संरक्षण और उन्हें बढ़ावा देने का आह्वान किया। हैदराबाद विश्वविद्यालय के तेलुगु विभाग और तेलुगु अकादमी द्वारा आयोजित नॉलेज क्रिएशन मदर टंग पर एक ऑनलाइन वेबिनार का उद्घाटन करते हुए उपराष्ट्रपति नायडू ने कहा कि प्रत्येक राज्य को अपनी आधिकारिक भाषा को बढ़ावा देने के लिए विशेष ध्यान देने की जरूरत है। भाषा को सभ्यता की जीवन रेखा मानते हुए उपराष्ट्रपति ने कहा कि ये लोगों की पहचान, संस्कृति और परंपराओं को दर्शाती है। ये संगीत, नृत्य, रीति रिवाजों, त्योहारों, पारंपरिक ज्ञान और विरासत को संरक्षित करने में महत्वपूर्ण भूमिका निभाती है। उपराष्ट्रपति ने प्राथमिक विद्यालय तक मातृभाषा में शिक्षा देने पर जोर देते हुए कहा कि कोई भी भाषा लोकप्रियता तभी हासिल करती है जब उसका बड़े पैमाने पर इस्तेमाल किया जाता है। उन्होंने कहा कि ये सोचना गलत है कि तरक्की भी तभी हो सकती है जब शिक्षा अंग्रेजी माध्यम में हासिल की जाए। उपराष्ट्रपति ने कहा कि शोध से ये पता चला है कि जो लोग अपनी मातृभाषा को अच्छे से जानते हैं वो अन्य भाषाओं को आसानी से सीख सकते हैं। आधुनिक जरूरतों को पूरा करने के लिए मातृभाषाओं को बढ़ावा देने की जरूरत बताते हुए उपराष्ट्रपति ने कहा कि जटिल वैज्ञानिक और तकनीकी शब्दों को भी भारतीय भाषाओं में सरल बनाया जाना चाहिए। उपराष्ट्रपति ने शिक्षकों और माता पिता से अपने बच्चों को घर और अन्य जगहों पर मातृभाषा में बात करने के लिए प्रोत्साहित करने की बात कही। इसके साथ ही उन्होंने मीडिया से भी आह्वान किया कि वे देशी भाषाओं के व्यापक उपयोग को बढ़ावा दें। మాతృభాష నేర్చుకుంటారో మరి ఇతర భాషను కూడా అదే స్థాయిలో నేర్చుకొని నిష్ణాతులు కాగలరని పరిశోధనలు చెబుతున్నాయి. దీన్ని మనం గమనించాలి. మీ వైస్ ఛాన్సలర్ మీ కులపతి గారే చెప్పారు కదా. ఇప్పుడు నేను నా సొంత అనుభవాన్ని చెప్తూ ఉన్నాను కదా. ఇంత ఉన్నత స్థాయికి చేరినా నేను ఆంగ్లంలో ప్రసంగిస్తున్నానని మీరు అందరూ రోజు అనుకుంటూ ఉంటారు, హిందీలో మాట్లాడుతున్నాను కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ముందు నేను ఆలోచించేది మాతృభాషలో. ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలో తప్పనిసరి చేసి ఉన్నత విద్యలో తెలుగును కూడా ఒక విషయంగా ఉంచితే అమ్మ భాష మనుగడలో ఉండగలదు. రాజ్యాంగంలో పొందుపరుచుకున్నట్టు మాతృభాషను రక్షించుకుంటూ అన్య భాషలు నేర్చుకోవడం ఉత్తమం. ఈ విషయాన్ని అందరూ పాలకులు, పాలితులు అందరూ గమనించాలి. ఈ సందర్భంలో అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాజంచు సకిరించు ఆదుడా సావవేటికి రా అన్నాడు ఆయన కాళోజీ నారాయణరావు గారు. ఎంత గట్టిగా చెప్పాడు చూడండి. అందులోని అంతర్ధాన్ని మనం ఒంటు పట్టించుకోవాలి. ఈ అంతరార్థం ఏంటి? ఆంగ్ల భాషలో విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అనుకోవడం సరికాదు. 4 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన సర్వే ఫలితాలను గమనిస్తే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 2017 వరకు నోబెల్ బహుమతి శాంతి పీస్ ప్రైజ్ మినహాయించి పొందిన వారిలో 90% పైగా వారు మాతృభాషలో విద్యను అభ్యసించిన వారే, బోధించే దేశాలకు చెందిన వారే. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా తలసరి ఆదాయం గొప్పగా ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే అందులో 30 దేశాలు అత్యధిక చోట్ల వారి మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుందని స్పష్టమైంది. మీరు ఇప్పుడు ఆర్థికంగా ముందుకు వెళ్ళి ఉన్నాయి కదా దేశాలు, ఫ్రాన్సు, జర్మనీ, ఇంకా చిన్న దేశాలు కొన్ని, పెద్ద దేశాలు కొన్ని, ఈవెన్ రష్యా, చైనా, మన పొరుగున్న చైనా పెద్ద దేశం, ఆర్థికంగా శక్తి, వాళ్ళ బోధన మాతృభాష. ఆ దేశాల్లో మాతృభాషకే ఎక్కువ గౌరవం దక్కుతుంది. వీటన్నిటినీ మనం సరిగా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. విదేశాల నుంచి నాయకులు వచ్చినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానమంత్రులు వచ్చి మన ప్రధానమంత్రిని కలిసినప్పుడు లేదా రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని కలిసినప్పుడు మీకు ఒక చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను. వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడరు. వాళ్ళకి పక్కన తర్జుమా చేసే మనిషి ఉంటారు, వాళ్ళ భాషలో మాట్లాడతారు. తర్జుమా జరుగుతూ ఉంటుంది, దానికి కొంత సమయం పడుతుంది. అయినా కూడా ఇదే ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏ అమెరికానో బ్రిటన్ లాంటి దేశాలను పక్కన పెడితే మిగతా అందరూ కూడా వాళ్ళ మాతృభాషలో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎందుకు? మాతృభాషను ప్రోత్సహించాలా, మాతృభాషలో మాట్లాడడం మనందరికీ తృప్తినిస్తుంది, గౌరవాన్ని, ఆత్మగౌరవానికి సంకేతం మాతృభాష అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు ప్రపంచ వేదికల మీద. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఇంగ్లీష్లో పిహెచ్డి చేసినట్టు యొక్క ఆ దేశ అధినేతలు కూడా ఇరాన్,
ఇంకా అలాంటి దేశాల వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చినప్పుడు ఆంగ్ల భాషలో పరిజ్ఞానము బాగా ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ సొంత భాషలో మాడుతూ ఉన్నారు, మాతృభాషలో తర్జుమా జరుగుతోంది. ఏంది దీని అర్థం? ఈ విషయాన్ని మన దేశం గమనించాల్సి ఉంది, మనందరం కూడా గమనించాల్సి ఉంది. ప్రజలకు చేరువయ్యేందుకు ప్రజల భాష మనకు రావాలా. సో నేను అందుకే చెప్తూ ఉంటాను, న్యాయస్థానాల్లో మాతృభాష, పాఠశాలల్లో మాతృభాష, పరిపాలనలో మాతృభాష, జనానికి వచ్చిన భాష, కరెక్టర్ జనానికి వచ్చిన భాషలో మాట్లాడాలి.